ప్రమాదం తప్పేదని చెప్పేసి మనకి చెప్తున్నారు. లేదండి, అలా చెప్పడానికి వీలేదు. ఎంచేతంటే 2 విషయాలు గుర్తుంచుకోవాలి. నెల క్రితం మనమే బోల్డ్ అన్న హాహాకారాలు చేస్తున్నాం. నీళ్లు లేవు, శ్రీశైలం రిజర్వాయర్ ఎంటీగా ఉంది, ప్రకాశం మనకి నాగార్జునసాగర్ ఎంటీగా ఉన్నది, రాష్ట్రం అంతా కూడా ఈ కరువు బీభత్సం ఉందని చెప్పని అసెంబ్లీలో 6 రోజుల పాటు చర్చ పొద్దున్న సాయంత్రం దాకా జరిపాం, గందరగోళం చేశాం. రెండవది, శ్రీశైలం మీకు అర్థం చేసుకోవాల్సింది 200-250 టీఎంసీ మాత్రమే నీళ్ళు నిల్వ ఉంటాయి అక్కడ. నాగార్జునసాగర్ 400 పైన టీఎంసీ నీళ్లు నిల్వ ఉండేటైతే శ్రీశైలం చిన్న బోల్, అది బాగా డీప్గా ఉండే బోల్, ఒక దాదాపు 300 అడుగులు ఎత్తున్నటువంటి డ్యామ్ అది. డ్యామును క్రెస్ట్ గేట్ కలిపి డెప్త్ ఎక్కువ ఉంది కానీ మీకు విస్తీర్ణం తక్కువ. అంచేత మీరు ఒకవేళ నీళ్ళు వదలనుకున్నా కూడా ఒక స్థాయి వరకే వదలగలరు. మూడోది, బాగా ఉంటే మీకు 6 గంటలు 7 గంటలు మీకు నోటీస్ ఉండేది. 10-12 లక్షల క్యూసెక్లు మాత్రం విడుదల పరిస్తున్నప్పుడు 6 గంటల్లో మీకు బాగా పెడితే 20 టీఎంసీ 25 టీఎంసీ వెళ్తాయి అక్కడి నుంచి. కానీ మీకు 24 లక్షల క్యూసెక్లు వస్తుంటే వీళ్ళు 6 గంటలు వదిలినా కూడా 2 గంటల్లో ఆ నీళ్ళు మళ్ళీ ఫిల్అప్ అయిపోతాయి. అంటే శ్రీశైలంలో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వదలలేదు అని చెప్పన్నది మరి సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఎలాంటి స్పష్టంగా సంకేతం వచ్చినా మనకు తెలియదు, అది తెలియకుండా మనం మాట్లాడలేము. కానీ దానివల్ల ప్రమాదం భయంకరంగా జరిగిందని చెప్పిన దానికి ఆధారాలు లేవు. ఉదాహరణ కర్నూలు నగరంలో ఏమైంది, ఇప్పుడు హంద్రి వల్ల తుంగభద్ర వల్ల జరిగింది కానీ శ్రీశైలం బ్యాక్ వాటర్ వల్ల కాదు ప్రధానంగా. అంచేతనే శ్రీశైలం లెవెల్ పెరుగుతున్నా కూడా రాత్రి 887-889 ఉంటే 894 వచ్చింది ఇప్పుడు. అయినా కర్నూలులో నీళ్లు తగ్గుతున్నాయి. కాబట్టి కర్నూలు ఎక్కడి నుంచి వస్తుంది, ప్రధానంగా హంద్రి నది నుంచి తుంగభద్ర నుంచి వస్తుంది తప్ప శ్రీశైలం డ్యామ్ వల్ల కాదు. అంచేత అంతా అయిపోయిన తర్వాత ఏదో రకంగా వంకలు పెట్టడం సాధ్యమే తప్ప అక్కడ భయంకరమైన ప్రమాదం అనుకోవట్లేదు. అయితే శ్రీశైలంలో ఇప్పుడు మనం ఈ పవర్ ప్రాజెక్టులు మాత్రం దెబ్బతినే ప్రమాదం అన్నది, దానికి ప్రస్తుతం మనం ఏం చేయలేం. అంతా అయిన తర్వాత బేరేజ్ వేసుకుని ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు పెట్టడం తప్పితే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేసే పరిస్థితి లేదు. అంచేత మనం ఏదో ప్రభుత్వ యంత్రాంగం శ్రీశైలం డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసి ఆ డ్యామ్ని పూర్తిగా ఖాళీ చేసిన, రిజర్వాయర్ను ఖాళీ చేసినట్టయితే బాగుండేదని చెప్పాలి. వాస్తవం ఉన్నటువంటి ఆ వాదనకి ఆధారాలు కనిపించడం లేదు. భవన్ ప్రసాద్ మీరేమంటారు? ఇందులో ఏదో మానవ తప్పిదం ఏదైనా కనిపిస్తుంది? మానవ తప్పిదం అంటూ ఉన్నట్లుగా నేను అభిప్రాయపట్టలేదండి. వాళ్ళ తప్పిదం వల్ల ఒకటే, ఆ చెరువులు బ్రీచ్ అయితే ఎంత క్వాంటిటీ అడిషనల్గా వచ్చి చేరుతుంది అనేది అసెస్మెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కానీ బట్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ అట్ శ్రీశైలం దాంట్లో ఏ రకమైన ఫెయిల్యూర్ ఉందని నేను అభిప్రాయపట్టలేదు. రెండవది, అసలు 100 సంవత్సరాల్లో ఇంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది ప్రప్రథమంగా చూడటం వల్ల అధికారులు కూడా దాని గురించినటువంటి అవగాహన లేకపోయి ఉండొచ్చు. బట్ అది మానవ తప్పిదంగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం చూసినట్టయితే రాయిటర్స్ యొక్క రిపోర్ట్ చూసినప్పుడు కర్ణాటకలో దాదాపు 100 మంది మరణాలు సంభవించినాయి. మన రాష్ట్రంలో కేవలం 30 జరిగినాయి వాళ్ళ రిపోర్ట్ ప్రకారం. రెండోది, కానీ వరద ఉధృతి మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది వాళ్ళ మీద కంపేర్ చేసినప్పుడు. అందువల్ల మన ప్రభుత్వాలు కూడా ఇప్పుడిప్పుడు ఖచ్చితంగా సహాయ చర్యలు అందజేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా ప్రధానమైన కోరిక ఏంటంటే, రాజకీయ పార్టీలు కానీ మీడియా కానీ అందరూ కూడా ఎవరైతే ఈ వరదల్లో చిక్కుకున్న ప్రజల మనోధైర్యాన్ని పెంచే కార్యక్రమాలు మాట్లాడాలి తప్ప దాన్ని వాళ్ళని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమాలు చేయొద్దని నేను మనవి చేసుకుంటాను. ఓకే అండి, ఒక ఫోన్ నుంచి చూద్దాం. మనం తుంగభద్ర కృష్ణా తీరంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటే అనంతపురం జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడి నుంచి కర్నూలు, కర్ణాటక వెళ్లే ప్రయాణికుల అవస్థల్ని మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫోన్ లైన్ లో వివరిస్తారు. చంద్రమోహన్ రాజు, చెప్పండి, కర్నూలు వైపు వెళ్లే వెహికల్స్ ని ఆపేశారు కదా, ప్రయాణికులు మంచినీళ్లు ఆహారం అందిస్తున్నారా? పవన్, అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలలో వంకలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా అనంతపురం కర్నూలు రహదారిలో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ప్రధానంగా ఈ ఆర్టీసీ అండ్ ఈ లారీలు ఇతర వాహనాలన్నింటినీ నిలిపివేశారు. ఈ రాకపోకలు అంతరాయించడంతో ప్రయాణికులు ఎక్కడికెక్కడే నిలబడిపోయారు. గుత్తి దగ్గర నుంచి అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా బార్డర్ లో ఉన్న గుత్తి సమీపంలోనే ఈ వాహనాలన్నింటినీ నిలిపివేశారు. వీళ్లకు ఒక 20,000 ఆహార పొట్లాలు, ఆ తర్వాత మంచినీటి ప్యాకెట్లు ప్రయాణికులకు అందించారు. కానీ అది వారికి సరిపోలేదు. అయితే కొంత ఈ వాసన వస్తుండడం వల్ల ప్రయాణికులు కూడా తినడానికి ఎంత ఇష్టం చూపడం లేదు. ఇట్లా ఈ చాలా మంది ప్రయాణికులు, ఆ తర్వాత ఈ వాహనాల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చంద్రమోహన్ రాజు, బళ్ళారి వైపు వెళ్లే వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? జిల్లాలో ప్రధానంగా గుంటకల్ బళ్ళారి రహదారులోని వంకలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. 2 రోజుల క్రితం దొన్నేకల్ వద్ద ఒక వంకలో 20 లారీలు నీటిలో చిక్కుకుపోయాయి. దీంతో ఈ రహదారి గుండా వెళ్లే దాదాపు 2,000 ఐరన్ ఓర్ లారీలు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. ఈ లారీల డ్రైవర్లు, క్లీనర్లు, మరికొంతమంది ప్రయాణికులు అటు ముందుకు వెళ్లలేక ఇటు వెనక్కి రాలేక అక్కడే నిలబడిపోయారు. గత 2 రోజులుగా వీరికి అన్నం గాని నీళ్లు గాని ఇచ్చే నాలుగే లేదు. నిన్న కొంత ఈ రెవెన్యూ అధికారులు, ఆ తర్వాత అధికారులు అన్నం పొట్లాలు వాళ్ళకు సరఫరా చేసినా కూడా
అవి సరిగా లేవు. అవి కూడా చెడిపోవడంతో వాటినే ఆకలితో కార్మికులు, లారీ కార్మికులు, ప్రయాణికులు వాటినే భోజనం చేసి కడుపు మంట తీర్చున్నారు. అయితే ఇప్పటికీ వారికి సరైన సహాయ సహకారాలు అందడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇట్లా ఆకలితో అల్లబెట్టిస్తున్న డ్రైవర్లు, లారీ కార్మికుల నుంచి ఈ విడపనకల్లు పోలీస్ స్టేషన్ చెందిన కొంతమంది పోలీసులు తాము ఏదో వాళ్ళకంతా సహాయం, లారీ డ్రైవర్లకు, లారీ కార్మికులకు సహాయం చేశామని చెప్పి ఒక్కొక్క లారీ నుంచి 200 రూపాయలు వసూలు చేసి దాదాపు 50,000 రూపాయలు సేకరించారని తెలుస్తుంది. తామంతా ఆకలితో అలమటిస్తుంటే పోలీసులు ఈ విధంగా ప్రవర్తించి ఇట్లా 200 రూపాయలు వసూలు చేసి మాకు అన్నం పెట్టకపోయినా, నీళ్లు ఇవ్వకపోయినా కూడా ఇట్లా వ్యవహరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఎన్టీవీతో మొరపెట్టుకుంటున్నారు. పవన్. ఓకే, థ్యాంక్ యూ చంద్రమోహన్ రాజు. ఎప్పటికప్పుడు మీరు అక్కడి నుంచి తాజా సమాచారం అందజేస్తూ ఉండండి. ఇక కృష్ణా మందాలు చూసేందుకు నాగార్జున సాగర్ కి క్యూ కడుతున్నారు పర్యాటకులు. శ్రీశైలం నుంచి భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతున్న నేపథ్యంలో సాగర్ 26 గేట్లు తెరిచారు. దీంతో అంతెత్తు నుంచి ఎగిసిపడుతున్న కృష్ణమ్మ సోయగాలు చూస్తే నదిలో జలకల్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓవరాల్ గా నాగార్జున సాగర్ డ్యాం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కర్నూలు మొత్తము మంత్రాలయం అంతా జలదిగ్బంధం అయిపోయిందని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో ఇక్కడ నాగార్జున సాగర్ లో ఓ పక్క బాధాకరంగా ఉన్నా కూడా మేము ఈ గేట్లు ఎత్తేయటము, ఇది చూడటం చాలా ఆనందానుభూతికి లోనయ్యాను. మాటలతో నేను చెప్పలేను, అంత ఆనందంగా ఉన్నది. చెప్పలేని విధంగా ఉంది. ఎందుకంటే నా లైఫ్ లో ఇట్లా నాగార్జున సాగర్ గేట్లు ఎత్తినప్పుడు చూడటం అనే అనుభూతి నేను ఇంతవరకు ఎప్పుడు పొందలేదు. ఈ రోజు చూసి చాలా థ్రిల్లింగ్ గా ఉంది. వరద ఉధృతితో పులిచింతల ప్రాజెక్టు ఇంచుమించు ముంపునకు గురైంది. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పరికరాలు నీట మునిగాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహం అంతకంతకి పెరగడంతో ప్రస్తుతం అక్కడ ప్రమాదకర పరిస్థితి నెలకొంది. నల్గొండ జిల్లాపై కృష్ణానది ప్రవాహం ఏమిటన్నది మా ప్రతినిధి భూపాల్ని అడిగి తెలుసుకుందాం. భూపాల్, చెప్పండి, నాగార్జున సాగర్ నుంచి విజయవాడ మధ్య కృష్ణానది తీవ్రత ఎలా ఉంది? నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ఏరియాల పరిస్థితి ఎలా ఉంది? పవన్, గత 3 రోజులుగా కృష్ణా నది వరద ఉధృతి బాగా తీవ్రంగా ఉండటంతో నల్గొండ జిల్లాలో కూడా నాగార్ సాగర్ మీద దాని ప్రభావం పడింది. అదేవిధంగా నాగార్ సాగర్ నుంచి భారీ ఎత్తున కిందికి విడుదల చేస్తుండటంతో, నీటిని విడుదల చేస్తుండటంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో కూడా చాలా కొంత భయానక వాతావరణం కూడా కొంత నెలకొని ఉంది. నాగార్ సాగర్ నుంచి దాదాపు మొన్న రాత్రి 26 గేట్లని మొన్న రాత్రి విడుదల చేయగా ఇప్పటి నుంచి కూడా కంటిన్యూషన్ గా 26 గేట్ల నుంచి పూర్తి స్థాయిలో నీటిని వదిలిపెడుతున్నారు. అయితే నీటిని పూర్తిగా గేట్లను వదిలేసినప్పటికీ బయటికి వెళ్తుంది మాత్రం 8 లక్షల క్యూసెక్ల వాటర్ మాత్రమే బయటకు వెళ్తుంది. అయితే ఇది కూడా ప్రమాదకర స్థాయిలో వెళ్తుంది. గంటకి అడుగు చొప్పున బయటకు, అంటే ఎలా అయితే రిజర్వాయర్ లో గంటకి అడుగు చొప్పున రిజర్వాయర్ లో నీరు మట్టం ఎలా పెరుగుతుందో అదే విధంగా రిలీజ్ చేసిన వాటర్లు కూడా గంటకి అడుగు చొప్పున పెరుగుతుండటంతో ఈ కల్పించిన చోట్ల సౌకర్యాలు లేవని ఆ ప్రాంతానికి వచ్చిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మేలచెరువు కేంద్రంగా జిల్లా కలెక్టర్ ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నప్పటికీ పలు పునరావాస కేంద్రాల్లో ఆహార సమస్య కానీ వాటి సమస్య కానీ తీవ్రంగా ఉందని చెప్తున్నారు. పవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.